హాయ్ అండి. మళ్ళీ నేను ఇప్పుడు పార్ట్ 1లో మనం కొన్ని ఎంసీక్యూస్ని ప్రొవైడ్ చేస్తున్నాను అండి, పోస్ట్ చేస్తున్నాను. జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ఇవన్నీ ప్రీవియస్ బిట్స్ అండి, మనకి చాలా ఇంతకుముందు ఎగ్జామ్స్లో జేసీసీ ఎగ్జామ్స్లో వచ్చినవే, చాలా ఇంపార్టెంట్ అండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. జ్యూరిస్డిక్షన్ ఆఫ్ సివిల్ కోర్ట్ టు అడ్జుడికేట్ అండ్ ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ ఈజ్. ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ అనేవి ఇంప్లైడ్లీ బేర్డ్ అండి సివిల్ కోర్ట్స్లో. అంటే మనకి ఇవి నిషేధించబడతాయి సివిల్ కోర్టులో అనేవి, ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ని అలో చేయరు. అండ్ అండర్ ద సిపిసి ద రైట్ టు బిగిన్స్ ఇన్ విత్ ద ప్లెయింటిఫ్ అక్సెప్ట్ వెన్ టూ కండిషన్స్ ఆర్ సాటిస్ఫైడ్. టూ కండిషన్స్ సాటిస్ఫై అయితే సిపిసిలో మనం సివిల్ ప్రొసీజర్ కోడ్ కింద మనం సివిల్ కేసుని ఫైల్ చేసుకోవచ్చు. Which of the following is not a suit of a civil nature? Suits involving purely religious rites and ceremonies. సూట్స్ అనేవి రిలీజియస్కి సంబంధించినవి, రిలీజియస్ సెరమనీస్కి సంబంధించినవి మనం సివిల్ కోర్టులో ఫైల్ చేయలేం. సో దిస్ ఈజ్ నాట్ ఏ సూట్ ఆఫ్ సివిల్ నేచర్ అండి, డి అనే ఆప్షన్. మిగతా అన్ని సివిల్ నేచర్. The courts shall have jurisdiction to try all suits of a civil nature, excepting suits of which their cognizance is either expressly or impliedly barred అండి, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నిషేధిస్తుంది. When a suit is pending in a foreign court, it is not barred, అది నిషేధించబడదు. Provisions of Section 10 CPC మ్యాండేటరీ. సెక్షన్ 10 అనేది మ్యాండేటరీ అండి, మ్యాండేటరీ ప్రొవిజన్. ఇప్పుడు మనకి సెక్షన్ 10 అనే సూట్, మనకి సెక్షన్ 10 ఏంటంటే స్టే ఆఫ్ సూట్స్ అండి. సెక్షన్ 10 రెస్ సబ్ జుడిస్ ఈజ్ డిఫైన్డ్ ఇన్ ద ఫాలోయింగ్ ఎనాక్ట్మెంట్. సివిల్ ప్రొసీజర్ కోడ్లో రెస్ సబ్ జుడిస్ గురించి డిఫైన్ చేస్తారు. అంటే రెస్ సబ్ జుడిస్ అంటే మీనింగ్ ఏంటంటే మనకి ఇక్కడ స్టే ఆఫ్ సూట్స్ అండి. Under Section 10 of CPC, the early year suit is liable to be stayed, dismissed, rejected. సెక్షన్ 10 ఏం చేస్తుందండి, సూట్ని స్టే చేస్తుంది, డిస్మిస్ చేస్తుంది, రిజెక్ట్ చేస్తుంది. దాని పని సెక్షన్ 10 పని అది. అంటే ఎందుకు స్టే చేస్తుంది అంటే, ఫర్ సపోజ్ మనం ఆల్రెడీ కేస్ని ఒక చోట పెండింగ్లో ఉన్నప్పుడే మళ్ళీ మనం ఇంకొక చోట కేసు ఫైల్ చేస్తే దాన్ని నిలిపేస్తుంది, రిజెక్ట్ చేసేస్తుంది, డిస్మిస్ చేసేస్తుంది. సో నేదర్ ఏ నార్ బి నార్ సి, బోత్ 3 ఆన్సర్. ఇది రైట్ ఆన్సర్ అండి. రెస్ సబ్ జుడిస్ ఈజ్ డిఫైన్డ్ ఇన్ ద ఫాలోయింగ్ ఎనాక్ట్మెంట్. సివిల్ ప్రొసీజర్ కోడ్ ఆల్రెడీ డిస్కస్ చేసేసాం. As per section of CPC, court cannot proceed with the trial of any suit in which the matter in issue is also directly and substantially in issue in a previous instituted suit between the same parties or between the parties under whom they are claiming, where such a suit is pending in the same court or in any other court in India. దీనికి ఆన్సర్ సెక్షన్ 10 అండి. ఇందాక చెప్పాను కదా ఆల్రెడీ మనకి విచ్ ద మ్యాటర్ ఇన్ ఇష్యూ ఈజ్ ఆల్సో డైరెక్ట్లీ అండ్ సబ్స్టాన్షియల్లీ ఇన్ ఇష్యూ ఈజ్ ప్రీవియస్లీ ఇన్స్టిట్యూటెడ్. ప్రీవియస్లీ ముందే ఇంతకు మునిపే కేసుని ఫైల్ చేసి ఉంటే అది పెండింగ్లో ఉంటే మళ్ళీ కేసు ఫైల్ చేయడం, దాన్ని స్టే చేసేస్తుంది సెక్షన్ 10. అండర్ సెక్షన్ 13 ఆఫ్ ది సిపిసి ఏ ఫారెన్ జడ్జ్మెంట్ క్యాన్ బి ఛాలెంజ్డ్ ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ competency of the court not pronouncing the judgment, being obtained by fraud, sustaining a claim founded on a breach of law enforced in India. ఆప్షన్ ఈ ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ 3 సి ఈ కండిషన్స్ని సాటిస్ఫై చేస్తే ఫారిన్ జడ్జ్మెంట్ని మనం ఛాలెంజ్ చేయొచ్చు. ఏంటి, ఆ జడ్జ్మెంట్ అనేది ఫ్రాడ్ ద్వారా అబ్టైన్ అయి ఉండకూడదు, అండ్ ద జడ్జ్మెంట్ అనేది ఫోర్స్ బ్రీచ్ అయి ఉండకూడదు, లాస్ట్ బ్రీచ్ అయి ఉండకూడదు, ఇంకా నాట్ ప్రొనౌన్సింగ్ ద జడ్జ్మెంట్ కూడా అయి ఉండకూడదు. ఈ గ్రౌండ్స్ అన్నీ సాటిస్ఫై అయితే మనం ఫారిన్ జడ్జ్మెంట్ని కూడా ఛాలెంజ్ చేయొచ్చు. సో ఆల్ ది అబవ్ ఆన్సర్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. బోత్ పార్టీస్ ఎంటర్డ్ into a agreement that the suit has to be filed at place A, but the part of the cause of action arose at places B and C also. కాజ్ ఆఫ్ యాక్షన్ ఎక్కడ అరైజ్ అయిందండి, బీస్ ప్లేస్లో అరైజ్ అయింది. సో వీళ్ళు బి ఉన్న ప్లేస్లో సూట్ని మెయింటైనబుల్ చేయాలి. ఏ సూట్ క్యాన్ బి ఇన్స్టిట్యూటెడ్ ఇన్ ఏ కోర్ట్ విత్ ఇన్ ద లోకల్ లిమిట్స్ ఆఫ్ హూస్ జ్యూరిస్డిక్షన్, వేర్ ద డిఫెండెంట్ రిసైడ్స్ and where cause of action
wholly or in part arises. కాజ్ ఆఫ్ యాక్షన్ ఎక్కడైతే జరుగుతుందో అక్కడ ఫైల్ చేయాలి, లేదంటే డిఫెండెంట్ ఎక్కడైతే నివసిస్తున్నాడో అక్కడ ఫైల్ చేసుకోవాలి సూట్ అనేది మనం ఒకవేళ ఫైల్ చేయాలంటే. A suit for damages for breach of contract can be filed at the place where contract was executed. The maxim nemo debt bis vexari pro uno et edim causa is the basic principle behind the rule of res judicata అండి. ఇదంతా లాటిన్ వర్డ్స్ అండి, సో ఇది మనం రెస్ జుడికటా అని కూడా అంటాము. సెక్షన్ 11 అండి ఇది. Principles of res judicata can be invoked also in subsequent stage of the place same proceedings. అంటే దీని అర్థం ఏంటంటే కోర్టు కేసుని విచారించకూడదని కోరడం, కోర్టు సమయం వృధా అవ్వద్దు అనేది దీని ఉద్దేశం అండి. ఆల్రెడీ కేసు డెసిషన్ ఇచ్చాక అదే కేసుని మళ్ళీ మనం అదే ఇష్యూ తీసుకొస్తే మనకేమవుతుంది, కోర్టు టైం అనేది వేస్ట్ అవుతుంది కాబట్టి సో ఇది మనకి ఇన్వోక్ చేస్తుంది అనమాట. A judgment passed by a court having no jurisdiction does not operate as res judicata అండి. దీనికి ఆన్సర్ బి. The expression former suit in section 11 CPC denotes a suit. section 11 అనేది మనకి res sub judice and res judicata అనేది డిసైడెడ్ పీరియడ్ ఇన్ పాయింట్ ఆఫ్ టైం. పాయింట్ ఆఫ్ టైం అంటే ఇప్పుడు మనకి ఆల్రెడీ కేసు ముందే డిసైడ్ అయి ఉంటే మళ్ళీ మనం ఆ కేసుని ఇంకో చోట ఫైల్ చేస్తే దాని గురించి చెప్తుందండి ఈ సెక్షన్ 11 అనేది. Which of the following sections of the Code of Civil Procedure 1908 provides the rules of res judicata? res judicata అని రూల్స్ ఏ కోడ్ మనకి ప్రొవైడ్ చేస్తుందంటే సెక్షన్ 11 ఉంటుంది. Explanation 4 of the section 11 of the Code of Civil Procedure deals with the principles of constructive res judicata. మనకి సెక్షన్ 11లో ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయండి, కొన్ని ఎక్స్ప్లెనేషన్స్. దాంట్లోనే ఎక్స్ప్లెనేషన్ 4 అండి, అందులో కన్స్ట్రక్టివ్ రెస్ జుడికటా గురించి మనకి చెప్తారు. ఈ కన్స్ట్రక్టివ్ రెస్ జుడికటా ఏం చెప్తుందంటే కోర్టులో ఒక దావా వేసినప్పుడు ప్రతి విషయాన్ని మనం మెన్షన్ చేయాలి, ప్రతి ఇష్యూని మెన్షన్ చేయాలి. ఏదైనా మర్చిపోయినా లేదంటే మనం లైట్ తీసుకున్నా అవి మనకి ఫ్యూచర్లో మనం కేసు ఫైల్ చేసుకోవడానికి అవ్వదన్నమాట. ఈ కన్స్ట్రక్టివ్ రెస్ జుడికటా అనేది బేర్ చేసింది. ఇప్పుడు మళ్ళీ A files a suit for declaration of title and recovery of possession against B. The said suit is dismissed on merits after due trial. Thereafter, B dies. A files another suit in respect of the same property against the sons of B with the same relief as claimed earlier. The subsequent suit carry filed against the sons of B is liable to be dismissed as it is hit by principles of res judicata. ఇదేంటంటే ఒక ఏ అనే అతను బి మీద ఫైల్ చేస్తాడు, రికవరీ ఆఫ్ పొజిషన్ కోసం ఫైల్ చేస్తారు. అతను ఆ కేసు ఫైల్ చేసినప్పుడు జడ్జిమెంట్ ఏమొస్తుందంటే తనకి ఎగనెస్ట్గా వస్తుంది. కానీ బి చనిపోయిన తర్వాత ఏ అనే అతను సేమ్ రిలీఫ్ని అడుగుతూ బి సన్స్ మీద వేస్తాడు. అలా వేయడానికి అవ్వదన్నమాట. ఇది రెస్ జుడికటా దీన్ని బేర్ చేయడం అంటే నిషేధిస్తుంది. The provisions relating to res judicata has been mentioned of the Code of Civil Procedure section 11. The doctrine of res judicata is based on the principles that one should not be vexed twice for the same cause of action and there should be a finality to the litigation. The doctrine of res judicata is based on the principle that అంటే ఒక్క వ్యక్తికి ఒక్కసారే మనము శిక్ష వేయాలి, ఒకటే తప్పుకి ట్వైస్ అనేది తనని శిక్షించకూడదని చెప్తుంది. ఫార్మర్ సూట్ రిఫర్డ్ ఇన్ ఎక్స్ప్లెనేషన్ 1 ఆఫ్ సెక్షన్ 11 సిపిసి connotes a suit which has been decided prior to the suit in question. ఇది ఆల్రెడీ చెప్పాను కదా సెక్షన్ 11 గురించి. మనకి ఆల్రెడీ డిసైడ్ అయిన సూట్ని తీసుకొచ్చి మళ్ళా వేస్తే అలా వేయకుండా ఉండడానికి ఈ సెక్షన్ మనల్ని ఆపేస్తుంది.
Any subsequent event after filing a suit or a decree will not affect the right of plaintiff. Which of the following provisions of the Code of Civil Procedure deals with presumption as to foreign judgment? Section 14 అండి. ఇప్పుడు ఇది ప్లేస్ ఆఫ్ షూయింగ్ పార్ట్ 1లోనే మనకి ఇది ఇంకొకటి అనమాట. 15 సెక్షన్ 15 కోర్ట్ ఇన్ విచ్ సూట్స్ టు బి ఇన్స్టిట్యూటెడ్. ఎనీ సూట్ హ్యాస్ టు బి ఫైల్డ్ ఇన్ ఏ లోవెస్ట్ గ్రేడ్ కోర్ట్ అండి ఆఫ్ పెక్యూనరీ జ్యూరిస్డిక్షన్. ఒకవేళ అది సివిల్ నేచర్ ఉంటే ఆ కేసుకి మనం లోవెస్ట్ గ్రేడ్ కోర్ట్లో కూడా వేసుకోవచ్చు పెక్యూనరీ జ్యూరిస్డిక్షన్. పెక్యూనరీ జ్యూరిస్డిక్షన్ అంటే మనకి ఏంటంటే సెక్షన్ 6లో వస్తుంది. సెక్షన్ 6లో ఏంటంటే పెక్యూనరీ జ్యూరిస్డిక్షన్స్కి మనకి లోవెస్ట్ గ్రేడ్ కోర్ట్స్లో ఏంటంటే 25,000 నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత జేసీజే కోర్టులో మనకి 20 lakhs వరకు ఉంటుంది. ఆ తర్వాత సీనియర్ సివిల్ జడ్జ్ కోర్టులో మనకి 20 to 50 ఉంటుంది. ఆ తర్వాత డిస్టిక్ కోర్టులో వచ్చేసి మనకి అప్ టు 50 lakhs అండి. 50 lakhs నుంచి ఎంతవరకు అయినా అన్నట్టు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.